అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. ఏం పేరు అక్క? నా పేరు మాయాదేవి. ఎక్కడ ఉండేది ఎక్కడ? ఇక్కడే ఉంటాం, మహాత్మానగర్ ఎస్పీఆర్ఎల్స్. ఓకే. సో మరి జూబ్లీహిల్స్లో మళ్ళీ ఓట్లు వస్తూ ఉన్నాయి. సో అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి మళ్ళీ ఓట్లు వస్తూ ఉన్నాయి. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఇంతకుముందు ఎమ్మెల్యే చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే చేసిన చాలా పనులు ఉన్నాయి మాకు. చాలా అసలు ఆయన చచ్చిపోయిండు అంటే అన్నం కూడా పోలే ఆ రోజు. తిండి కూడా తినబుద్ధి కాలే, పని చేసుకోలేము ఇంట్లో. వార్తలు చూస్తే కండ్ల నీళ్ళు వచ్చేసినాయి. ఆయన ఏమేమి పనులు చేసిండో అన్నీ మాకు ఇప్పటికే గుర్తుకున్నాయి, ముందు కూడా గుర్తుంచుకుంటాం. అంత వాళ్ళ భార్య పోటీ చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ నుండి, అటు కాంగ్రెస్ నుండేమో నవీన్ యాదవ్, బీజేపీ నుండి దీపక్ రెడ్డి. సో మరి వీళ్ళ ముగ్గురులో మరి ఎవరు గెలిచేటట్టు అనిపిస్తుంది? నాకైతే 100% టీఆర్ఎస్ రావాలి ఖచ్చితంగా. నాకు అసలు గోపీనాథ్ అన్న అంటే ఆయన అన్న అయినప్పుడు సునీతమ్మ మాకు వదినే, మా వదినే మాకు రావాలి. ఆమె వస్తే చాలా సంతోషంగా మనం ఇంకా గౌరవంగా తిరుగుతాం. పనులు చేస్తారంటారా మరి గోపీనాథ్ చేసినట్టే? చేస్తారన్న నమ్మకంతో ఇప్పుడు చెయ్యకపోయినా మనం దర్జాగా అడుగుతామన్నంత ధైర్యం మాకు ఉంది. ఆడతాం ఎక్కడైనా సరే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో. సో మరి ఈ పథకాలు చాలా పథకాలు ఇచ్చింది, మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్నారు, మహిళలకు చాలా పథకాలు ఇచ్చింది. మరి ఏంటి మరి అమలు అవుతున్నాయా? అవన్నీ వేస్ట్ మాటలు చెప్పిండు, మోసపోయిండు. ఎవరు? మనం మోసపోయినాం. అంటే మనం ఆయనకి వేయకపోయినా వేరే వాళ్ళు వేసిండ్రు, వాళ్ళు మోసపోయిండ్రు. మనం చేసిన వాళ్ళు కూడా చేస్తే ఇవాళ గోపీనాథ్ అన్న మాతో ఉంటుండే, మన పనులు మనకు ఎప్పుడు ఉన్నట్టే ఉంటుండే. ఇప్పుడు ఆయన ఏం చేసింది లేదు. ఈ బస్ ఫ్రీ అన్నారు. బస్సు ఏం చేస్తాం, ఇంట్లో ఉండి 24 గంటలు అయితే తిరగలేము కదా బస్లో. డ్యూటీ ఉన్న వాళ్ళకంటే సరే ఫోన్లే మెలుగుతాయి అంతే తప్ప ఏమైనా ఆ బస్సులో తిరిగితే మనకు శాలరీ వస్తుందా, మా పిల్లలకి ఏమైనా స్కూల్ కాడ ఏమైనా అవును హెల్ప్ అవుతుంది కదా పోనీ అన్న ఇది కూడా లేదు. అసలు యూట్యూబ్లో వచ్చేస్తుంది. పిల్లలు మాకు టైంపాస్ కాక పిల్లలు అన్నం తింటలేరు, బస్సులో తిరిగి ఫ్రీ బస్సు కదా పిల్లలు తింటారని ఎంజాయ్గా తిరుగుతున్నారు. ఫ్రీ బస్ పెట్టడం మంచిది కాదంటారా? ఏంటి ఫ్రీ బస్ పెట్టడం మంచిది కాదు. ఒక పేదోళ్ళకి సాయం చేస్తే అది మంచి పని. కేసీఆర్ లాక్డౌన్లో మస్తు ఆదుకున్నాడు. కూరగాయలు అప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు అని చాలా జాగ్రత్తగా ఉండురి, మేము పంపిస్తాం కూరగాయలు, మీకు బయటికి వెళ్ళకండి. కూరగాయలు, పాలు, బ్రెడ్ ప్యాకెట్ అన్నీ తిన్నాం, తిని భయమని కాము. కేసీఆర్ పాలనలో పథకాలు మంచిగా అందినాయా? రేవంత్ రెడ్డి పాలనలో పథకాలు మంచిగా అందినాయా? మాకైతే రేవంత్ రెడ్డి ఏం లేదు. కేసీఆర్ ఇంకా బెడ్రూమ్ ఇస్తా అన్నందుకు పేదోళ్ళకి రెంట్కున్న వాళ్ళకి వచ్చినాయి. మా గల్లీలో 2 ఆడోళ్ళకి భర్త ఉన్నది, ఒక ఆవిడకి భర్త ఉన్నాడు కానీ ఇంకొక ఆవిడకైతే భర్త లేడు. ఆమెకు వచ్చింది సంతోషం. అది ఇంద్రమ్మ ఇల్లు అనేది పథకం అనేది పెట్టిండు కానీ ఒక్కళ్ళన గిట్లా వచ్చింది అన్నది లేదు. సో ఇంకోటి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 గ్యాస్ అని పెట్టిళ్ళు, ఫ్రీ కరెంట్ అని పెట్టిళ్ళు, ఇంకోటి ఇప్పుడు 4000 పెన్షన్ అన్నారు. సో ఇట్లా సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం అన్నారు. సో మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల ఎవరికైనా వస్తున్నాయి? ఎవరికి నేను ఇప్పటి వరకు ఆ సిలిండర్ చూడలేను. అసలు ఆయన లక్ష్మీ పథకము మహిళలకు ఇస్తాము, ఇట్లా శ్రీ మహాలక్ష్మి పథకం ఇస్తాము ఏదేదో చెప్పిండు కానీ నాకు నమ్మకంతో టీఆర్ఎస్ వస్తే ఇస్తుండే. నా 100% చెప్తున్నాను కదా, టీఆర్ఎస్ వస్తే మాకు ఇస్తుండే. కానీ మా అత్తమ్మకి 200 ఉన్న పింఛను 2000 చేసింది కేసీఆర్. ఇప్పుడు ఇక్కడ అంటే బీజేపీ పార్టీకి ఏం ఛాన్స్ ఉంటుంది ఇక్కడ రావడానికి? బీజేపీ పార్టీకి అస్సలకే కేర్ చేయం మేము. మాకు ఉన్న ముందు నుంచే టీఆర్ఎస్కే ఉన్నాం. ఇక టీఆర్ఎస్ పార్టీకే ఎప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకే ఉన్నాం. ఎవరేం చెప్పినా నేను మాత్రం ఇది ఖచ్చితంగా చెప్తాను, టీఆర్ఎస్ఏ మాకు.